ఏం బా ఉన్నావా? అజయ్ బాగా రోజులకు వచ్చిన ఉన్నదా? ఏం సంగతి మరి అంత మంచిదేనా? అంత మంచిదే బావా. నీతో ఒక చిన్న పని పడ్డది. ఏం పని మరి? ఏం లేదు బావా, 1,00,000 బాగా కావాలి, అవసరం ఉన్నది. అబ్బా ₹1,00,000? మాదే ఇల్లు పాతిల్లు ఉన్నది, అంత కూలగొట్టి కొత్తిల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. లేవు డబ్బులు, కష్టం. బావా గట్ల ఆయనకి బాగా అవసరం ఉన్నది. ఎట్లయినా సెట్ చేయ, ₹1,00,000 నీకు వడ్డీతోని ఇస్తా. నువ్వు ఇల్లు జాలి చేయి, అప్పటి వరకు నీకు 6 నెలల్లో ఇచ్చేస్తా. ఎట్లయినా చేసి ఇచ్చేస్తా నీకు. సరే, అర్జెంట్ అవసరం ఉన్నది అంటున్నావు కదా, ఇస్తా. నాకు అడ్డీ ఎక్కున్నా కానీ 6 నెలల లోపల ఖచ్చితంగా ఇవ్వు. ఓకేనా? నీ మీద నమ్మకం కొద్ది ఇస్తున్నా. సరే బావా, సరే ఖచ్చితంగా ఇస్తా. 6 నెలల వరకు నీకు ఇచ్చేస్తా. సరే, తీసుకొస్తావు. సరే మరి 6 నెలలు ఖచ్చితంగా తీసుకురా నాకు, సరేనా? 6 నెలలు అన్నాడు వీడు, ఇంకా పైసలు ఇస్తలేడు. ఇల్లు మొదలు పెడితే సగం ఆగిపోయా. 7-8 నెలలు అవుతుంది. ఫోన్ చేస్తే లావటాడు. ఇంకోసారి ఫోన్ చేద్దాం. The number you are calling is out of network coverage area. ఏమైందిరా లక్ష్మణ్, డల్లు ఉన్నావు? ఏం లేదురా, పైసలు లేక ఇల్లు మధ్యలో అయిపోయింది. ఏం చేయాలని అర్థమవుతలేదు. మరి పైసలు లేదు, ఇల్లు ఎందుకు మొదలు పెట్టినావురా? పైసలు ఉండేరా, అది మా బామ్మర్ది గాడు బడ్జెట్ అవసరం ఉన్నాయని చెప్పి తీసుకుపోయాడు. 6 నెలల లోపల ఇతను ఇల్లు మొదలు పెట్టుకోవాలని అన్నాడు. ఈ 6 నెలలు అయిపోయి 7-8 నెలలు అయిపోయి ఫోన్ చేస్తే లావట్టాడు. ఇంటికి పోతే ఉంటలేడు. మీ బామ్మ నాకు కనబడ్డారు కదా చెట్టు కింద. అరే ఏ చెట్టు కిందరా? పోయిద్దాం పర, నాకు అస్సలే దొరుకుతలేడు. పోయిద్దాం పా, చూపిద్దు పా కొద్దిగా. ఏమైంది అజయ్? ఫోన్ చేస్తే లావాడతలేవు, ఇంటికి పోతే ఉంటలేవు, దొరుకుతలేవు. ఏమైంది? ఏంటి చెప్పు. ఏంటిదంటావు? పైసలు తీసుకుంటేవి 6 నెలలు లోపు ఇస్తంటివి, 7-8 నెలల ఇచ్చులేదు, దొరుకులేదు, చేసులేదు. ఇదేనా పద్ధతి? పైసలా? ఎక్కడి పైసలు? ఎక్కడ పైసలు అంటావు? అర్జెంట్ ఉన్నదని 6 నెలల కింద అడకపోతేవి ఇస్తానంటివి, ఇంకా ఎక్కడ పైసలు అంటున్నావు? ఇదేంది? నువ్వు నాకు ఇచ్చినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా నీ దగ్గర? ఉంటే తీసుకోరా, నీకు ఇచ్చేస్తా ₹1,00,000. మనోను అనుకొని కాగితం లేకుండా పైసలు ఇస్తే ప్రూఫ్ ఏదంటే నువ్వు ఇసుంటావు అనుకోలేను నేను. ప్రశాంతంగా కూర్చుదామా అంటే పైసలు అడుగుతుంది. ఎక్కడి పైసలు? పైసలు ఏం లేవు. ఈడేంద్ర గిట్ల లేచిపోతు, నువ్వు నమ్మి పైసలు ఇస్తే గిట్ల మోసం చేసిండేంద్ర వీడు. ఈ రోజులల్లో మనుషులు మంచిగా లేరురా. ఏదన్నా ప్రూఫ్ ఉంటేనే పైసలు ఇవ్వాలి, లేకపోతే గిట్టనే మోసం చేస్తారు. అరే ఆడు మనోడు అనుకొని ఇచ్చిండ్రాడు, గిట్లా మోసం చేస్తాడు అనుకోలేను.